హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎందుకు తెలిసిన మా బ్రదర్ అవుతాడు, తనది మ్యారేజ్ ఉంది అమ్మ వాళ్ళ ఊరు. అందుకు అమ్మ వాళ్ళ ఇంటికి ఈసారి సంతు రావట్లేదు, ఖుషి వస్తాను అంటే ఈరోజు పోయి రేపు రిటర్న్ వచ్చేస్తాను. ఎందుకంటే స్కూల్ ఉంది కదా, అక్కడ ఉండే మళ్ళీ వరలక్ష్మి పండుగ పోవాల్సి వస్తుందని ఈరోజు రేపు ఉంది మ్యారేజ్. అందుకే మేమైతే ఈరోజు బయలుదేరాము. ఇక మేమైతే దావణగిరి రీచ్ అయిపోయాము. ఇప్పుడు బస్ ఎక్కిపోవాలా. తొందరగా వచ్చేసింది ట్రైన్, ఆల్మోస్ట్ 8:20 అంతా వచ్చేసింది. తను నా దగ్గర ఫస్ట్ వచ్చిందంట, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రా, సారీ బా. బా మేక బా. కేఎస్ఆర్టీసీ బస్ ఎక్కేసాము, తొందరగా చెక్కింది. 8:20 అంతా దొరికేసింది. ఇప్పుడు ఇక్కడికి పావడ బస్సు వస్తుంది. ఎప్పుడు తెలిసినా 10:30కి వస్తుంది. 10:30కి ఇప్పుడు మేము ఇక్కడ ఆ లోపల బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇడాలన్నమాట. హాయ్, బాగా డెకరేట్ చేసేస్తున్నారు బస్సు. యాక్చువల్లీ ఈ హోటల్ చాలా బాగుందంట. కండక్టర్, డ్రైవర్ చాలా మంది హోటల్కి వస్తారంట. నన్ను ఈసారి ఇక్కడికి రమ్మన్నారు. అందుకే నేను నాకు ఏమి తినుకున్నట్లా వెయిట్ చేసి ఇక్కడికైతే వచ్చాము. ఏం తీసుకుంటాం, తనకైతే బిస్కెట్ వాళ్ళకి తీసుకుంది, ఇడ్లీ చెప్పింది. ఇక్కడ చూసారా, చలికేరకు వచ్చేసింది. చలికేరలో వచ్చేసి నేనైతే పాపకి జ్యూస్, చిప్స్ తీసుకోవడానికి వచ్చాను. అలాగే ఇక్కడ అరమనే అని హోటల్ సూపర్గా ఉంది. నేను అక్కడ కాఫీ తాగడానికి వస్తాను ఎప్పుడు వచ్చినా. అరమనే హోటల్ యాక్చువల్లీ కాఫీ మస్తు ఉంటుంది. నేను ఎప్పుడే రాని ఇక్కడ కాఫీ తాగిపోతాను, అంత సూపర్గా ఉంటుంది. కాఫీ చూడండి ఎలా చేస్తున్నారని. ఫస్ట్ అయితే కాఫీ పొడి వేసారు, మళ్ళీ మిల్క్ వేసారు, ప్లెయిన్ మిల్క్, షుగర్ మిల్క్, సూపర్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు నాకు కంపెనీ ఇవ్వడానికి వచ్చారు. ఒకదాన్ని తాగుతుంటే పాపం వాళ్ళు కంపెనీ ఇవ్వడానికి వచ్చారు. సరే, జానుకైతే వాటర్, చిప్స్ తీసుకున్నాను. నేనైతే కాఫీ తాగినాను. తను వెయిట్ చేస్తా అంటుంది పాపము. అయితే రీచ్ అయిపోతున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 minutes అంతే ఉంది. మా ఊరు కొండ కనిపించిందంటే మేము పాగోడకి వచ్చినామండి. మధ్య ఊరికి వచ్చిన ఏదో ఫీలింగ్, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మా పుట్టింటికి వెళ్తున్నాము, మా ఊరికి పోతున్నామని ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట. అదేమో అక్కడి నుంచి వచ్చేటప్పుడు అలాంటి ఫీల్ రాదు. వస్తూ 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 దగ్గరికి వస్తాం చూడండి, చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక ఇంకొక 10 minutes నాకు చీరగా సోఫాలో ఉంది. బాగా పడుకోనేసింది, డిస్టర్బ్ అయితే చేయట్లేదు, బాగా పడుకొని తీసుకెళ్ళి. ఇక చూసారా, మొత్తానికైతే మేమైతే వచ్చేసాం మా ఊరికి. మా ఊరు కొండ కనిపించిందంటే మా పావడ వచ్చేసిందని అర్థం. సో హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇక్కడ నుంచి ఇక్కడికి రాసుకుంటాం. పావడ కొండలాగా మెయిన్ రోడ్లకి చాలా బాగుంటుంది. పొద్దున 5 గంటల నుంచి జర్నీని కొంచెం ఇంటికి పోయి ఫ్రెష్ అప్ కావాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగా కట్టారు. చాలా ఈ వీడియో చేశానమాట. అయితే చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడే. ఇక మేము చూసారా, పాగోడకైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ పూలే కనిపిస్తుంది ఫస్ట్కి స్టార్టింగే. మా ఊరు పూలు చెప్పట్లేదు కదా, మీకు ఆల్రెడీ ఒకసారి వీడియో షూట్ చేశాను, చెప్పినాను కూడా. ఇక మొత్తానికి అమ్మ వాళ్ళు ఇక్కడే మాల్ దగ్గర ఉన్నారంటే అక్కడికి వెళ్దాం.
ಏ ಮಾರ್ಕೆಟ್ಗೆ వచ్చినాವು ನೋಡಿ ನಾವು ಬರ್ತಿದ್ವಿ ಅಂತ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದಾರಂತೆ ಇಲ್ಲಿ ಅಜ್ಜಿ ತಾತ నా కూతురు భలే కష్టపడుతుంది గాడి నోకి వేస్తుంది అమ్మా వాళ్ళ తాతకి యాక్చువల్లీ ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది తను ఐస్ క్రీమ్ కావాలని పట్టుబట్టింది వాళ్ళ అమ్మమ్మ ఐస్ క్రీమ్ కూడా ఇచ్చినాడు చాలా ఎండుంది అసలు చక్కగా ఎండుంది చాలా ఎండుంది అందుకే చల్లగా ఐస్ క్రీమ్ తీపిస్తారా అని అమ్మ ఇక్కడికైతే తోడుకొచ్చింది ఈడు పాలు బాగుంటాయి నేను ఒకసారి అమ్మ నేను వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్